దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించాలి అని ఈ ఆరాధన మీ కొరకే సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో ఆ ప్రభువును ఆరాధించుకుందాం. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని.
వ్యాధులను బాధలను జయించే శక్తిని దయచేయమని, రకరకాల బంధకాల నుండి, రకరకాల శోధల నుండి, రకరకాల దుష్ట శక్తి ప్రభావితము నుండి మనందరికీ విడుదల దయచేయమని, మనందరిని దీవించే దేవుడు, మనందరిని స్వస్థపరిచే దేవుడు, మనందరిని ఎల్లప్పుడూ కాచి కాపాడడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదము. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదము. వ్యాధులను బాధలం జయించుటకు ప్రభువును స్తుతించెదము. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదము. వందనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా, స్తోత్రం దేవా, హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, యేసు హల్లెలూయా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 స్తోత్రం దేవా. హల్లెలూయా. అందరూ ప్రభు వైపు చూద్దామా. ఇరుకు గోడ లాంటి సమస్యలు, జయించలేనటువంటి సమస్యలు, ముందుకు సాగలేనటువంటి సమస్యలు, మనందరినీ కృంగదీస్తున్నటువంటి సమస్యలు ప్రభు పాదాల చెంత ఉంచుదా. ఎర్ర సముద్రము లాంటి భయంకరమైనటువంటి సమస్యలు, ఎన్నెన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నెన్నో కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో ఈ సంసార జీవితాన్ని ఈదలేకపోతున్నానని నీలో నీవే భయపడిపోతున్నావు బిడ్డ. ప్రభు వైపు చూడు. ఎర్ర సముద్రాన్ని సహితము రెండు పాయలుగా చీల్చినటువంటి దేవుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ఎలాంటి భయంకరమైన సమస్యలనైనా దేవుడు జయించే గొప్ప శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. వాటిని ఎదిరించే గొప్ప శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎంత భయంకరమైనటువంటి సమస్యలైనా, ఎరికో గోడ లాంటి భయంకరమైనటువంటి ఎత్తైన పర్వతాలైనా వాటిని పగలగొట్టే శక్తిని, వాటిని దాటుకుని వెళ్ళే గొప్ప శక్తిని ఆ ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. సహోదరుల విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. మన బాధల నుండి, సమస్యల నుండి విడుదలను దయచేయమని ఆమేన్. ఎరికో గోడలు కూలలోయ ప్రభువును స్తుతించెదము. ఎరికో గోడలు కూలద్రోయ అవును దేవా. ప్రభువును స్తుతించెదము.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి మనందరినీ తాకి స్వస్థపరచడానికి, మనతో మాట్లాడడానికి, మన కుటుంబంలో ఉన్న అన్ని బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు తొలగించడానికి దివ్య సంప్రసాద రూపంలో మన జీవితంలోనికి, మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి వచ్చిన యేసయ్యను పూర్ణ హృదయంతో ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 రూపంలో మా మధ్యలోనికి వేంచేసిన యేసయ్యా మీకు స్తోత్రం. మేము ఆరాధించే ప్రతి బిడ్డను ఆదరిస్తానని పలికిన దేవా, ఆరోగ్యాన్ని ఇస్తానని పలికిన దేవా, శాంతి సమాధానాన్ని ఇస్తానని పలికిన దేవా స్తోత్రం. అయోగ్యులము, బలహీనులము, అల్పులము తండ్రి, మేము చేసినటువంటి పాపాలను బట్టి కాక మీ మంచితనముతో, మీ కృపతో మమ్మల్ని దీవించండి యేసయ్యా. మరొకసారి మీ ముందు మోకరించి అడుగుతున్నాం ప్రభువా, ప్రాధేయపడి అడుగుతున్నాం తండ్రి. మీ దీవెనలు మాకు కావాలి యేసయ్యా, మీ ఆశీర్వాదం మాకు కావాలి యేసయ్యా. మీరు లేకపోతే బ్రతకలేమి యేసయ్యా. మీ దీవెన, మీ కృప మమ్మల్ని వెంటాడకపోతే జీవించలేమి తండ్రి. మేము ఆరాధిస్తున్నటువంటి ఈ బిడ్డలో ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా, ఏ చిన్నారి బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, వృద్ధాప్యాయంలో ఉన్న ఏ బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, అనారోగ్యంతో బాధపడుతున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, యవ్వన దశలో ఉన్నటువంటి ఏ బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, ఏ భార్య భర్తలను వదిలిపెట్టకుండా, ఏ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రభువా, మీ చల్లని దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను. మీ అనంతమైనటువంటి కృప ఈ బిడ్డల మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను. వీరిలో ఉన్న ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, సమస్య నుండి, ఇబ్బందుల నుండి ప్రభువా, చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేము ఆరాధిస్తూ ఉండగా, మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా ప్రభువా, మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాలను ప్రజ్వరలింప చేయండి ప్రభువా. మా రాతి హృదయాన్ని కరిగించండి ప్రభువా. మా శాపకరమైనటువంటి జీవితాలలో మీ దీవెనలను కుమ్మరించండి ప్రభువా. యేసయ్యా, ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. మీ ముందు మోకరించి ప్రాధేయపడుతున్నటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. వాక్కు ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని మందలించండి ప్రభువా. మమ్మల్ని సరిచేయండి ప్రభువా. వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని, పాపకరమైనటువంటి వాటిని, శాపకరమైనటువంటి వాటిని మాలో నుండి కత్తిరించండి ప్రభువా. వాటిని తీసి పారవేయండి ప్రభువా. నూతన జీవాన్ని మాకు దయచేయండి ప్రభువా. నూతన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నూతన కార్యాలు మా జీవితంలో పలికింప చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. అమ్మ తల్లి మరియా, మా అందరి కొరకు ప్రార్థించమని, మా అందరి కుటుంబాల్లో ఉన్నటువంటి శోధనలు, అనారోగ్యాలు, అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయమని మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాము తల్లి.
దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారికి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడి మన జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.